Hello, my dear viewer. I am Vishwanath Vishwadityu. ఈ రోజు టాపిక్ పెద్ది సినిమా హిట్టా పట్టా. నిజానికి ఒకప్పుడు రివ్యూలు రాసేవాళ్ళు గుడిపూడి శ్రీహరి, అదేవిధంగా రాజేంద్ర కుమారు, అలాంటి వాళ్ళు సితారా, జ్యోతిచిత్ర, శివరంజని అలాంటి పత్రికల్లో రివ్యూలు రాసి జెనైన్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో రివ్యూ రాసేవాళ్ళు పేటే బ్యాచ్ గా దాదాపు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత రివ్యూ రాసేవాళ్ళు కూడా అటు అనుకూలులు ఇటు వ్యతిరేకులాగా తయారైపోయినారు. బహుశా అందువల్లే మొదట్లో వచ్చేటువంటి రివ్యూలు ఇప్పుడు రావటం లేదు. అసలు ఆ సినిమా బాగలేదని, బుచ్చిబాబు దారుణంగా తీశాడని, పవన్ కళ్యాణ్ లాంటి అభిమానంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుందని ఆకాశానికి ఎత్తేస్తా ఉంటే ఆయనకి సంబంధం లేని వాళ్ళు, ఆయన కాదనుకునేటువంటి వాళ్ళు చరణ పైన ఒక చెడు ప్రభావం చూపిస్తూ సినిమా చాలా దారుణంగా ఉందని అడ్వర్టైజ్మెంట్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికంతా కారణం ఏంటి? అసలు సినిమాలో ఏముంది అనేది ఎవరు చూడటం లేదు. వీడు చిరంజీవి వాళ్ళ బ్యాచ్, వీడు మహేష్ బాబు వాళ్ళ బ్యాచ్, వీడు ఎన్టీఆర్ బ్యాచ్, అట్లా బ్యాచ్లుగా విడిపోయినటువంటి సోషల్ మీడియాలో రావటం వల్ల కథలో ఏముంది అనే సంగతిని ఎవరు పట్టించుకోవడం మానేశారు. కథలో ఎంత సిన్సియర్ గా రాశాడు, ఏ విధంగా తీశాడు, ఆ హీరో ఎట్లా కష్టపడ్డాడు, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశాడు అనే సంగతి కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఏం చేస్తున్నారు ఇప్పుడు? వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్, వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విడిపోవడం వల్ల ఒరిజినల్ గా ఉండేటువంటి కంటెంట్ సామాన్య ప్రజలకు పోవడం లేదు. బహుశా అందువల్లనే తొలి రోజు పోయినటువంటి అభిమానులు థియేటర్ల ముందు సోషల్ మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకుంటే సూపర్ 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 అన్నటువంటి వాళ్ళందరూ కూడా నాలుగో రోజు అంటే సోమవారం థియేటర్ల కాడికి వచ్చే కొద్దికి అక్కడ దాదాపు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యతిరేకులంతా సినిమాలకు పోయినాడు కాబట్టి వీళ్ళంతా బుచ్చిబాబు కనిపిస్తే కొట్టేస్తాం, బుచ్చిబాబు నీటెక్కు తీశాడు, నిజానికి చరణ్ మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు ఆడవాడు ప్రచారం చేస్తున్నది. పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఉండే ద్వేషంతో ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల నిజమైన కంటెంట్ ఏందో ప్రజలకు అందకుండా పోతా ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా సెలవులకు ముందు పిల్లలు సినిమాను పోయి చూద్దామనుకుంటే కూడా ఈ సెల్లుల్లో ఉన్నటువంటి ఈ రివ్యూస్ చూసి పోదామా వద్దనే డైలమాలో పడేట్టుగా ఒక పెద్ద సినిమాని అంటే దాదాపు 350 కోట్ల రూపాయలతో బడ్జెట్ చేసినటువంటి సినిమాని కూడా కిల్ చేసే పరిస్థితులు ఈ రోజు సోషల్ మీడియాలో రివ్యూల ద్వారా తయారవుతున్నారు. నిజానికి అందులో కంటెంట్ అది ఏ కంటెంట్ అయినా సరే ఒక దర్శకుడు తీసేటప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, తను అనుకున్నట్టు ప్రజెంట్ చేసే పరిస్థితులు ఉంటాయి, ప్రజెంట్ చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఒక దర్శకుడికి ఒక హీరో అనే పూర్తిగా నమ్మి అతను సపోర్ట్ చేసినప్పుడు, అతను ప్రాణం పెట్టి పనిచేసినప్పుడు అందులో కొన్ని లోపాలు ఉన్నా కూడా దాదాపు 400 కోట్ల బడ్జెట్ సినిమాను మనము ఈజీగా కేవలం మనస్పర్ధతో, ఈర్ష్యతో, అసూయతో బాగలేదని చెప్పడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. నిజానికి మన తెలుగు సినిమా పరిశ్రమ కూడా అది మంచిది కాదు. ఇప్పుడు తమిళ్ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిందీ సినిమాలకు కూడా ఇలాంటి జాతి లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రివ్యూ రాసే సోషల్ మీడియా మొత్తము వాళ్ళ వీళ్ళ మనవాళ్ళ పరాయి వాళ్ళ అన్నట్టుగా తయారైనది కాబట్టి నిజమైనటువంటి రివ్యూలు రాకుండా పోతా ఉంది. కాబట్టి ఆడియన్స్ ఖచ్చితంగా ప్రతి సినిమాను చూడండి. అందులో కంటెంట్ ను ఆ హీరో చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మనం చూడగలిగితే నిజంగా తెలుగు సినిమా మార్కెట్ లో కమర్షియల్ గా ఒక కొత్త ధోరణి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆ సినిమాని మనం అందరూ చూద్దాము. మీకు కానీ ఆ రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.